నిజామాబాద్ ఎంపీగా జీవన్ రెడ్డిని గెలిపిస్తే కేంద్ర వ్యవసాయ మంత్రిని చేస్తానన్నారు సీఎం రేవంత్. అయితే దీనికి కౌంటర్ ఇచ్చారు బీజేపీ నేత రఘునందన్ రావు. సమస్యల పట్ల అవగాహన ఉన్నవాళ్ళు రైతాంగాన్ని ఆదుకునే మనసున్న నాయకుడి తెలంగాణ రాష్ట్రంలోనే లేడు. అది ఒక్క జీవనన్న మాత్రమే. అందుకే సోనియా గాంధీ గారిని, మల్లికార్జున్ ఖర్గే గారిని, రాహుల్ గాంధీ గారిని ఒప్పించి మెప్పించి నేను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా జీవన్ రెడ్డి గారికి పదవిని తీసుకొచ్చే బాధ్యత నాది. జీవన్ రెడ్డి అంటే వ్యవసాయ శాఖ మంత్రి అయిపోయిందంటే అప్పుడే. జీవన్ రెడ్డిని ఎమ్మెల్యేనే వద్దనుకున్నారు జగిత్యాల వాళ్ళు. ఎమ్మెల్సీ ఉన్నాడు కదా, ఆయన అనుభవాన్ని నిజంగా నీకు వాడుకోవాలని కోరుకుంటే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తర్వాత ముందు రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రి అనే చేయాల్సింది కదా. చేసిండా? అది కాదు ఇది కాదు, కేంద్రంలో వ్యవసాయ శాఖ మంత్రి. రాహుల్ గాంధీకే వాయనాడుకి వెళ్తానో లేదో అని డౌట్ ఉంటే ఈయన పోయి కేంద్రం ఏదో అయింది, దాంట్లో కేంద్రంలో జీవన్ రెడ్డి మంత్రి అయిందంట. జీవన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు మాటలు నమ్మకూరి, ఏమైనా అవకాశం ఉంటే రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రి ఏమని తీసుకో,